శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము అక్షయ తృతీయ రోజు ముందుగా ద్వార పూజ ఎలా చేసుకోవాలి, ఆ తరువాత అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, ఆ కుబేర కొంచెం ఎలా పెట్టాలి, అలాగే కామాక్షి దీపం ఎలా పెట్టాలి, ఇవన్నీ ముందుగా మనం సిద్ధం చేసుకుంటే అక్షయ తృతీయ రోజు మనం పూజ చాలా సులభంగా ఈజీగా చేసుకోవచ్చు. ఆ పూర్తి పూజా విధానము, ఈరోజు తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా మనం ఇందులో చూద్దాం. అయితే కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చిందంటే ఏప్రిల్ 30వ తారీఖు వైశాఖ మాసము బుధవారం రోజు వచ్చింది. అక్షయ తృతీయ ప్రాధాన్యత గురించి, అలాగే ఈరోజు తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువుల గురించి, కనీసం అన్నీ తెచ్చుకోలేకుండా తప్పకుండా తెచ్చుకోవాల్సిన 5 వస్తువుల గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి కావాలి అంటే వెళ్ళి చూడండి. అయితే అక్షయ తృతీయ అంటే అక్షయం లేనిది, క్షయం అంటే ఎప్పటికీ మనకు తరగని సంపదలా ఉండేది అక్షయ తృతీయ నండి. ఈరోజు ప్రాధాన్యత గురించి మనం ఆ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పాలని ఏమనుకోవట్లేదు. అయితే ఈరోజు మనం తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి ఇవన్నీ కూడా మనం అందులో ఉప్పు తీసుకొని రావాలి. అలాగే ఏవైనా మనం ఇంట్లో పుస్తకాలు లేకుంటే పూజా వస్తువులు అంటే భగవద్గీత కానీ లలితా సహస్రనామాలు కానీ ఇలాంటివన్నీ తెచ్చుకోండి. అలాగే ఈరోజు ఇంకా చేయాల్సింది ఏంటంటే ముందుగా మనం పెట్టవలసింది దీపారాధన. కాబట్టి ఈరోజు కనుక మన ఇంట్లో కామాక్షి దీపం ఉంటే కనుక దాన్ని శుభ్రం చేసుకొని సిద్ధం చేసుకోండి. లేకపోతే కానీ విత్తడిది కానీ ఎండిది కానీ కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా చాలా శుభకరం అన్నమాట. ఈరోజు నెయ్యితో కానీ లేకపోతే మనము నువ్వుల నూనెతో కానీ కుదిరితే ఎర్రటి ఒత్తులు కానీ తామటి ఒత్తులు కానీ వేసేసి అందులో జవ్వాదు తర్వాత పచ్చకర్పూరం వేసి మనం దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం అండి. అలాగే ఈరోజు తప్పకుండా అమ్మవారిని మనం ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నాం కాబట్టి అమ్మవారికి గుర్తుగా పాదాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ దీపారాధన చేసుకొని మనం ముందు ఎన్ని దీపారాధనలైనా చేయొచ్చండి. కానీ ఈరోజు ముఖ్యంగా చేయాల్సిన దీపారాధనలో కామాక్షి దీపారాధన. అలాగే ఈరోజు అమ్మవారిని మన ఇంట్లో కనుక ఆల్రెడీ ఉన్నా కూడా లక్ష్మీ గవ్వలు ఈరోజు కనీసం 5 కానీ 11 కానీ లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి. ఈ గవ్వల్ని మనం పూజ చేసి మరుసటి రోజు కానీ మళ్ళీ శుక్రవారం కానీ అవి తీసి మనము ఒక ఎర్రటి క్లాత్లో కట్టి మనం డబ్బులు ఎక్కడైతే నిల్వ చేస్తామో అక్కడ ఆ బీరువాలో పెట్టుకోండి. అవి ఎప్పుడు ఇప్పకుండా అందులో పెడితే లక్ష్మీదేవి సంపద మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఈరోజు మనం అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు తప్పకుండా ఈరోజు ఐశ్వర్య దీపాన్ని పెట్టాలి. ఐశ్వర్య దీపము ఉప్పు దీపం అంటారు. ఇది కనుక పెడితే మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనం చేసిన అప్పులన్నీ తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ రోజు తప్పక పెట్టాల్సిన అక్షయ పాత్ర ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం. ధనధాన్య వృద్ధికి తప్పకుండా పెట్టుకోవాల్సిన అక్షయ పాత్ర ఈ విధంగా పెట్టి చూడండి. మన ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతే ధనధార వృద్ధి కలుగుతుంది. అయితే ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టాలి అంటే ఒక కొత్త కుండని ఇంటూ మార్క్ కానీ రైట్ మార్క్ అని పెట్టుకొని తీసుకొని రావాలి. దాంతోపాటుగా ఒక మూతను కూడా తీసుకొని రావాలి. పసుపు కుంకుమను వాటర్తో కాకుండా రోజ్ వాటర్తో కలుపుకొని కుండను అలంకరించుకోవాలి. దాన్ని శ్రీం అనే బీజాక్షరాన్ని రాసి కుండను అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 పిడికిళ్ళ బియ్యం పోసి ఈ అలంకరణ చేసిన కుండని దానిపైన పెట్టుకొని ఆ కుండలో పసుపు కుంకుమ అక్షంతులు వేసి అందులో మనము రాళ్ళ ఉప్పు వేసి ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో లక్ష్మీప్రదమైన వస్తువులు గోమతి చక్రాలు లక్ష్మీ పసుపు కుంకుమ జవ్వాదు పౌడర్ ఇలా పచ్చకర్పూరం కొంచెం బంగారం కానీ వెండి కానీ వస్తువు మన ఇంట్లో ఎంత ఉంటే అందులో వేసి మనం ఈ క్లాత్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మడతపెట్టి లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ వేయాలి. ఆ తర్వాత ఇవి మనం ఉప్పు పోసినవి సగం కంటే కొంచెం ఎక్కువ ఉప్పు పోయాలి. అందులో పెట్టేసి ఆ పైన కూడా పసుపు కుంకుమ అక్షంతులు వేసిన తర్వాత మనము ఈ ప్రతి నెల సంపాదించిన ధనంలోని ఫస్ట్ అయితే 11 రూపాయలు పెట్టి ఆ తర్వాత మనకు ఎంత పెట్టాలనుకుంటే అంత ఆ డబ్బులు పెట్టి దానిపైన మనం ఇంకో మూతను పెట్టాలి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టేసి ఈ పూజని కంపల్సరీగా ఈ అక్షయ తృతీయ రోజు పెట్టాలి. ఈ దగ్గర మనం అంతకు ముందే కనుక మనకు అక్షయ పాత్ర ఉంటే కనుక ఈరోజు మళ్ళీ శుభ్రం కడగొద్దండి. అక్షయ పాత్రని శుభ్రం చేసుకొని మనం ఉప్పు తడి పెట్టతోని పైన శుభ్రం చేసుకోవాలి. లోపల ఉన్న ఉప్పుని తీసి ఏదైనా మొక్కల్లో వేసి ఆ తర్వాత లోపల మనము కొంచెమైనా ఉప్పు ఉంచాలండి. దాన్ని బోర్లు ఇవ్వకూడదు. ఇవన్నీ చాలా నియమాలు ఉన్నవి. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈరోజు ఉప్పు తీసుకొచ్చి ఉప్పు పోసి ఈరోజు మనకు ఆల్రెడీ ఎలా పెట్టాలో తెలుసు కాబట్టి అందులో మనము సంపాదించిన మన ధనంలోని 11 రూపాయలు
ఎప్పటికీ ఉండాలి. ఆ పైన పెట్టిన డబ్బులు మనం మళ్ళీ తర్వాత తీసుకొని మనం బీరువాలలో కానీ మనం వాడుకోవచ్చు. ఈ అక్షయ ప్రతను ఎవరైనా పెట్టొచ్చండి. ఆ తర్వాత అతి ముఖ్యమైనది కుబేర కొంచెం. అక్షయ తృతీయ రోజు తప్పకుండా పెట్టాల్సింది కుబేర కొంచెం అండి. దీన్నే ధనలక్ష్మి కొంచెం అని కూడా అంటారు. ఇది ఎలా పెట్టాలి అంటే మనం రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఒక గ్లాస్ తీసుకోవాలి. లేకపోతే మనకు కుబేర కొంచాలన్నీ దొరుకుతాయండి. దీనికి శంకు చక్ర నామాలు ఉంటాయి, దాన్ని కుబేర కొంచెం అంటారు. అది తీసుకొని దాంట్లో మనం కొన్ని బియ్యం పోస్తూ లక్ష్మీప్రదమైన వస్తువులు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు వేయాలి. అందులో ఏంటి వేయాలంటే బంగారం, రూపాయి కాయిన్స్, కుదిరితే బంగారం కాయిన్, తర్వాత గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలు, ఇలా మనకు గురిగింజలు, ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ, ఇలాచీలు, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఆ తర్వాత కొంచెం కొంచెం బియ్యం పోస్తూ, ధాన్యం అవి బియ్యమైనా పోయొచ్చు, లేకపోతే మన దగ్గర వడ్లున్నా కూడా పోసి ఆ తర్వాత పైన మనము శంకును పెట్టేసి పూజిస్తే ఇదే ధనలక్ష్మి కొంచెం అంటారు, కుబేర కొంచెం అంటారు. లక్ష్మీదేవి కుబేర అనుగ్రహం కోసం ఈ రోజు తప్పకుండా ఈ కుబేర కొంచాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ కుబేర కొంచాన్ని ఎప్పుడు మార్చాలి అంటే మనము నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి మార్చి ఇందులో ఉన్న ధాన్యాన్ని మనం ప్రసాదంగా కూడా చేసుకొని వాడుకోవచ్చు, లేకపోతే ఇంట్లో రైస్గా కూడా వండుకొని తినొచ్చు. నాన్ వెజ్ లేకుండా తింటే మంచిది. అలాగే ఇందులో ఉన్న మంగళకరమైన వస్తువులన్నీ కూడా మనము మళ్ళీ కుబేర కొంచాన్ని పెట్టినప్పుడు అందులో శుద్ధి చేసి పెడితే సరిపోతుంది. దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక ఈరోజు దీన్ని సిద్ధం చేసుకోండి, లేకపోయిన వారైతే తప్పకుండా ఈరోజు తెచ్చి పెట్టుకోండి, చాలా శుభకరం. అలాగే ఈరోజు బంగారం కొనాలని ఎక్కడ నియమం లేదండి. కాబట్టి ఈరోజు మనం తప్పకుండా ఏవి తెచ్చినా తెచ్చకుండా ఈ 5 వస్తువులు అయితే తెచ్చుకోవాలండి. లక్ష్మీ స్వరూపమైన రాళ్ళ ఉప్పు, తర్వాత తెల్ల ఆవాలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తర్వాత పత్తి అండి. మన ఇంట్లో పత్తి తీసుకొని వస్తే ఈరోజు పత్తితో చేసినవి ఒత్తులు కానీ పత్తి కానీ తీసుకొని వచ్చి లక్ష్మీదేవి పూజలో వాడితే చాలా మంచిది. అలాగే ఈరోజు మనం తీసుకురావాల్సిన ఇంకొక వస్తువు ఏంటి అంటే మట్టి పాత్రలు అండి. మట్టితో చేసినవి ఏ పాత్ర అయినా కూడా మన ఇంట్లో ఏవైతే లేదు, కుండలు కానీ లేకపోతే ప్రమిదలు కానీ, ఇలా మట్టి పాత్రలు ఏవైనా తీసుకుని వస్తే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ఈరోజు మనకు సద్బ్రాహ్మణుడికి ఈ మట్టి కుండను నీళ్ళతో నింపి ఇచ్చినా చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు లక్ష్మీదేవి స్వరూపమైన పొరకను తీసుకుని వచ్చిన చాలా మంచి. ఈ అక్షయ తృతీయ రోజు మనం సిద్ధం చేసుకునవలసినవండి ఇవ్వండి. ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే అక్షయ పాత్ర, తర్వాత కుబేర కొంచెం, కామాక్షి దీపం, ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం, ఇవన్నీ చేసుకోవాలి. అలాగే 5 వస్తువులు మనం చెప్పుకున్నాం కదా, ఈ 5 వస్తువులు కూడా తప్పకుండా ఈరోజు తీసుకొని రావాలి. అలాగే ఈరోజు మనకు కుదిరితే కనుక లక్ష్మీదేవితో పాటు లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించాలి. అలాగే కుబేరుణ్ణి, లక్ష్మీదేవి మనకు సంపదలు ఇస్తే ఆ సంపదని అందరికీ పంచిపెట్టేవారు కుబేర స్వామి, కాబట్టి తప్పకుండా కుబేరుణ్ణి కూడా మనం పూజించుకోవాలి. కాబట్టి కుదిరితే కనుక కుబేర స్వామిని కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి, లేకపోతే కుబేర యంత్రం దొరుకుతుందండి, అది మనకు బయట షాప్లోనే తెచ్చుకోవచ్చు. అలాగే ఆ కుబేర యంత్రాన్ని ఇంట్లో ఎలా సిద్ధం చేసుకోవాలో నేను రేపటి వీడియోలో చూపిస్తాను. అలాగే పూర్తి పూజా విధానాన్ని రేపటి వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే, వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.